హలో, హ్యాపీ మదర్స్ డే అందరికీ. మీ తల్లుల కంటే పిల్లలు ఎక్కువ ఫోకస్గా వినండి ఇది. ఎందుకంటే మదర్ వాల్యూ తెలవాల్సింది పిల్లలకు అనమాట. అయితే నేను కూడా బిఫోర్ మ్యారేజ్ నాకు మా మమ్మీ వాల్యూ తెలిసేది కాదు. ఊరికనే అరిచి గోల చేసి ఏదన్నా నచ్చకపోతే తిట్టి ఎట్లాంటి ఇరిటేట్ అయిపోయేదాన్ని. ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత నాకు తెలిసిందనమాట తల్లి అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంట్, ఎంత నిస్వార్థంగా పిల్లల్ని ప్రేమిస్తారు, ఎంత అన్లిమిటెడ్ ప్రేమ వాళ్ళ లోపల దాచుకుంటారు, పిల్లల కోసం ఎంత కష్టపడతారు, ఎంతకు తెగిస్తారు, ఎంత అది ఉంటుంది ఇది ఉంటుంది అని చాలా విషయాలు నేను తెలుసుకున్నా. అందుకని చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా అంటే ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి పిల్లల మీద ఎంత అపురూపమైన ప్రేమ పెంచుకుంటారు అంటే అంత పెంచుకుంటారు అనమాట. ఇంకా ఎట్లా అంటే ఇక కడుపులో ఉన్నప్పటి నుంచే వాళ్ళ మీద ఇట్లా కేరింగ్ అనేది పెరిగిపోతుంది. నచ్చింది తినడానికి ఉండదు. సరే ఓకే ఫైన్, అది కూడా కుర్బాన్. మళ్ళీ పుట్టిన తర్వాత పాలు ఇచ్చేటప్పుడు అది కూడా చాలా కంట్రోల్గా ఉండాలి. డైట్ విషయంలో చూసుకోవాలి, ఎన్నో ఆలోచన చేయాలి. అట్లా కూడా ఉంటారు. పిల్లలని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తారు. రోగాలు వచ్చినా ఏదొచ్చినా అర్ధరాత్రులు అర్ధరాత్రులు వామిటింగ్స్ మోషన్స్ చేస్తారు, జ్వరాలు వస్తాయి, కంటికి కన్ను రెప్పలాగా పిల్లల్ని కాపాడుకుంటారనమాట తల్లి అనేది. ఎందుకంటే నేను నా పిల్లలకి ఎంతలా నేను చూసుకుంటా కాబట్టి ఒక తల్లి ప్రేమ ఎట్లుంటుంది అనేది నాకు తెలిసిందనమాట. అది తల్లి గొప్పతనం, నిస్వార్థంగా ప్రేమిస్తుంది. ఎన్నో పరిస్థితుల్ని, ఎంతోమందిని, ఎన్నో కథలు ఉంటాయి కదా ఫ్యామిలీలో. అన్నీ ఒక ఎత్తు, పిల్లల ప్రేమ ఒక ఎత్తు అనమాట. ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ పిల్లలే అవుతారు తల్లికి. ఎన్నైనా ఉండని. ఆఖరికి చాలామంది కెరీర్ వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట పిల్లల కోసం, పిల్లల పెంపకం కోసం అనేసి. అట్లా ఇన్ కేస్ వేరే వాళ్ళ మీద వదిలేసినా వాళ్ళ మనసు మొత్తం పిల్లల మీదనే ఉంటుంది. పిల్లల గురించి ఆలోచిస్తారు. అంత అపురూపంగా పెంచుకుంటున్న తల్లిని ఎట్లా అంటే పిల్లలు ఏం చేస్తారు అంటే కొంచెం తెలివి రాగానే ఇక ఈ కాలంలో అయితే మెయిన్ ఇక ఇంటర్నెట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, 4 రుచులు కొడుతుంటుంది. అన్ని రోజులు అమ్మ ఎంత హెల్తీగా ఒక న్యూట్రిషనిస్ట్ దాగుంటుంది తల్లి లోపల. ఒక ఏమంటారు ఇప్పుడు పిల్లల మీద పెంపకం మీద పెట్టిన ఎఫర్ట్ ఒక తల్లి కనుక ఒక కంపెనీ మీద పెట్టింది అనుకోండి, లక్షల టర్న్ ఓవర్ డెఫినెట్గా సాధిస్తారు. ఇది నేను పక్కా దావా చేసి చెప్తా. ఎందుకంటే ఎంత ఎఫర్ట్ ఎంత పెట్టాల్సి వస్తుంది, ఎంత ప్లానింగ్ చేయాల్సి వస్తుంది, ఎన్ని భరించుకోవాల్సి వస్తుంది, ఎంత ఓపిక అనేది ఉంటుంది తల్లులకు నాకు తెలుసు కాబట్టి యాజ్ అ మదరు. అందుకని చెప్తున్నా, ఏ పిల్లలు ఎవరైనా నాకనుక ఎదురుపడ్డారు అనుకోండి, ఎవరైనా వాళ్ళ మదర్స్ని ఇన్సల్ట్ చేస్తే లాగిపెట్టి కొడతా. సో మీ తల్లికి ఏం కావాలి, ఆమె మనసు లోతు పొరలో ఏముంది, ఏమో దాచుకుంటుంది, ఏమో కావాలి అప్పుడు కాబట్టి అర్థం చేసుకొని మీ అమ్మకి ఏం కావాలో ఆలోచించి అప్పుడప్పుడు మీ తల్లికి కావాల్సింది కొంచెం చెయ్యండి. ఆమె మనసుకి ఊరట అనేది దొరుకుతుంది. ఓకే, ఆమెకు పిల్లలు ఎంత అంటే ఒక బాడీ పార్ట్ లాగా ఫీల్ అవుతారు. సో అలాంటి పిల్లలు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి, ఆమెకి ఏం కావాలో అప్పుడప్పుడు ఆలోచన చేయండి. బస్.